శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. కాలక్షేపం కోసం సమావేశానికి వచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చించకుండా డైవర్షన్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే కమిటీలు వేసిందన్నారు. బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందంటున్న ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మా కరెస్పాండెంట్ పృథ్వీ ఫేస్ టు ఫేస్. సభ సమావేశం కేవలం వాళ్ళు టైం పాస్ చేయడానికి వచ్చారు తప్పించి సభ్యులు వైఎస్ఆర్సీ సభ్యులు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే చిత్తశుద్ధితో ఇక్కడికి ఎవరు రాలేదు. జిల్లా మొత్తం అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మనం నిజమైన సమస్యలు ఏమన్నాయో సమస్యల మీద చర్చిస్తే అధికారులకు తెలుస్తుంది. అధికారులు దానికి అవసరమైన పరిష్కారం చూపుతారు. ఇటువంటి మళ్ళీ జరగకుండా చూస్తారు. అటువంటి చేయడం మానేసి ఊరికినే ప్రభుత్వాల మీద మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు అని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడడం, ఇదంతా కూడా కేవలం వాళ్ళు టైం పాస్ చేస్తుంటే తప్పించి వాళ్ళకి ఎటువంటి ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా వచ్చి సమావేశాన్ని గందరగోళం చేసేసి వాళ్ళే మళ్ళీ సభని వాయిదా వేసేయడం అనేది చాలా దురదృష్టకరమైన సమస్యలు చర్చించడానికి వచ్చాం. మేము ఎమ్మెల్యేలు 3 శాసనసభ్యులు వచ్చాం, ఒక ఎంపీ వచ్చారు. అందరం కూడా సమస్యల మీద మాట్లాడడానికి వచ్చాం కదా. మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం. సమస్యల పరిష్కారం మాకు వీలైనంత వరకు మేము చూస్తాం. విషయాలు కానీ తినే అవకాశం కానీ ఎవరికి లేకుండా సభని నిర్బంధనం చేసేసి సంఘాలు పెట్టి సభను వాయిదా వేసేసారు. చాలా దురదృష్టకరం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కూడా బీహార్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ పోటీ ముందు కాబట్టి బీహార్లో కూడా అధికారంలోకి రాగలిగాం అందరం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో మనం ప్రతి సమయంలో కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు, ఈ కూటమి మరో 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఇటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మా ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మాకు ఒక ప్రణాళిక ఉంటుంది. 3 పార్టీలు కలిసి ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలి ఏంటని అది మా జేఏసీ మా పెద్దలు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కలిపి ముగ్గురు చర్చ చేసి ఎక్కడ ఎవరు ఎట్లా పోటీ చేయాలని చెప్తారు. ఆ ప్రకారం కలిసి వెళ్తాం. వీరికే ఎన్డీఏ పార్టీ 3 పార్టీలైనా ఒకే పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఆలయాల మీద జరిగిన దాడుల మీద అసెంబ్లీలోనే మాట్లాడాం. దాని మీద జరగవలసిన చర్చ జరుగుతుంది. మేము మాట్లాడింది ప్రభుత్వం టీటీడీ చైర్మన్ గారు నాయుడు గారు ఎన్నికైన తర్వాత ఇప్పుడు ప్రతి ఎస్సీ కాలనీలోని ప్రతి బీసీ కాలనీలో కూడా టీటీడీ తరఫున ఆలయాలు కట్టడానికి ప్రభుత్వం టీటీడీ సిద్ధంగా ఉంది. ఆ విషయాల చర్చించాం. అలాగే ఉన్న ఆలయాల్ని మనం రన్ చేయడానికి, ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులకి గౌరవవేతనం ఇవ్వడానికి మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.